వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. మల్కాజ్గిరిలో ఎంపీ ఈటెల రాజేందర్ ద్వారా అనేక అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని టీఎస్సీ మెంబర్ భట్ట నాగేశ్వరరావు అన్నారు. భారీ జనసంద్రాల మధ్య ప్రారంభమైన ఎంపీ ఈటెల రాజేందర్ సంకల్ప సభ హైదరాబాద్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎంపీగా బాధ్యతలు తీసుకుని 1 సంవత్సర కాలం పూర్తి చేసుకునే సందర్భంగా, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఆదివారం ఇంటీరియల్ గార్డెన్ బోయినపల్లిలో విజయ దివ సంకల్ప సభను ఘనంగా నిర్వహించారు. ఎంపీగా బాధ్యతలు తీసుకుని సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్సీ మెంబర్ భట్టు నాగేశ్వరరావు మాట్లాడుతూ, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అదేవిధంగా దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేవలం మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గారు ఇచ్చిన సందేశం అయితే ఏమిటి, భారతీయ జనతా పార్టీ లీడర్ సీనియర్ నాయకులు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారం ప్రతి పథకాలలో ఉంది, కానీ అది ప్రజల వరకు చేరట్లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలు ప్రజల్లో వెళ్ళటం లేదు. దీనికి అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క గ్రామీణ పట్టణ జిల్లాల వారీగా ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు ఏ అవకాశం ఇచ్చినా దానికి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మేము శాయశక్తుల మా వంతు మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. నా పేరు భట్టు నాగేశ్వరరావు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ హైదరాబాద్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా, గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను సేవలు అందిస్తున్నాను. ఈరోజు మన భారత ప్రధానమంత్రి వర్యులు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు వారి చేపట్టినటువంటి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా, మరియు భారతదేశంలో మినీ ఇండియాగా పేరుగాంచినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్స్ నియోజకవర్గానికి మన గౌరవ ఈటెల రాజేందర్ గారు 1 సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ సభ చాలా చక్కటి విషయాలను వారు వివరించడం, దేశ ప్రజలకు దేశం ఏ విధంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందే దిశగా భారతదేశం ఏ విధంగా పరుగులు పెడుతుందనే నిదర్శనంతోనే ఈరోజు చక్కటి ఉదాహరణలు, చక్కటి వీడియోల రూపంగా మనకు చూపించడం చాలా గర్వకారంగా ఉంది. వారి స్ఫూర్తితోని ఈ దేశం, ఈ రాష్ట్రం ఇంకా బంగారు తెలంగాణ దిశగా సాగించాలని అంటే, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను గ్రామీణ పట్టణ జిల్లాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా వారు చేస్తున్నటువంటి సేవలు కింది స్థాయి వరకు ప్రతి ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్లాలని, గ్రామీణ పట్టణ జిల్లా నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వానికి వివరించడం జరిగింది. వారు రాష్ట్ర నాయకులు కూడా అతి త్వరలో గ్రామాన పట్టణాన జిల్లాలలో అనేక సమస్యలను తెలుసుకొని వారికి పరిష్కార మార్గం చూపించే దిశగా వాళ్ళు చర్యలు చేపట్టే కార్యక్రమం చేపడతానని సభాముఖంగా తెలియజేశారు. ఈటెల రాజేందర్ గారు భాగవతంగా ఉపన్యాసం అందరికీ ఒక ఆకర్షణగా నిలిచింది. నాయకుడు అని అంటే ఏదో పైన వచ్చి చేతులు ఊపించి వెళ్ళిపోయే నాయకత్వం కాదు. ప్రజల బాధలను, ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని అనునిత్యం ప్రజల్లో కలుస్తూ వారి బాధలను మనం పూర్తి స్థాయిగా తీర్చగలిగితే చరిత్రలో ఎప్పటికీ ఆ నాయకుడు మరవలేని, ప్రజలు మర్చిపోరనే ఉద్దేశంతోనే ప్రజలకు ఇచ్చిన సందేశం. చాలా కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా వారు చేసిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అనేక సమస్యలను దూరం చేసిన పరిస్థితులను ప్రజలు ఎన్నడూ మర్చిపోలేరు. ఇంకా రానున్న రోజుల్లో గౌరవ శ్రీ ఈటెల రాజేందర్ గారు మంచి ఒక బాధ్యతలను
తీసుకొని మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు వారికి కల్పించాలని, మంచి బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు, హరిజన గిరిజన బహుజనులందరికీ కూడా సమన్యాయం చేసే విధంగా బంగారు తెలంగాణ దిశగా సాగించే విధంగా వారి ప్రయత్నం సాగాలని, భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ